పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్ని భారీ వర్షాలతో ముంచెత్తింది. మొదట దక్షిణాది జిల్లాలను, ఆ తర్వాత ఉత్తరాది జిల్లాలను తుఫాన్ వణికించింది. హైదరాబాద్ లో బుధవారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా ముసురు కమ్ముకుంది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలను తుఫాన్ ఆగం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోని ఊర్లను ముంచేసింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ ట్రై సిటీతో పాటు కరీంనగర్, హుజూరాబాద్ లో వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం తడిసిపోయింది. కాజ్వేలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కొన్ని వందలాది ఊర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. తాటికోలు వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు రాలేకపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని తాడు సాయంతో సుమారు 500 మంది స్టూడెంట్లను సురక్షితంగా దగ్గరలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు తరలించారు. ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ మోంతా తుఫాన్ కల్లోలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో తీరాన్ని దాటిన తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తెలంగాణ మీదుగా దిశ మార్చుకుని ముందుకు కదులుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తెలంగాణ, ఛత్తీస్గఢ్ పరిసరాలకు ఆనుకుని ఉంది. ఒడిశాలోని మల్కాన్గిరి, తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ మధ్య ఆ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీంతో దాని ప్రభావం ఈ రోజు కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రమాదం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా నాగర్ కర్నూలులో కేవలం 5 గంటల వ్యవధిలోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో 19, నల్గొండ జిల్లా తల్దేవరపల్లిలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం రికార్డైంది. 1-2 జిల్లాలకు వార్నింగ్లతో మొదలైన తుఫాన్ బీభత్సం ఆ తర్వాత పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్ తో పాటు 8 నుంచి 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో చిన్నపాటి ప్రళయాన్ని సృష్టించింది. వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 37.1 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 32.6, కాపుల కనకపర్తిలో 31.4, వర్ధన్నపేటలో 29.5, సంగెంలో 29 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది. హైదరాబాద్ ప్రజలు పొద్దుపొద్దునే వానతోనే నిద్రలేచారు. అర్ధరాత్రి వరకు ముసురు కొనసాగింది. ఈ చోట ఆ చోట అనే తేడా లేకుండా సిటీ వ్యాప్తంగా ముసురు కమ్మేసింది. ఈ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో తుఫాన్ దాటికి పైకోస నుంచి కింది కోస వరకు వర్షాలు దంచుకొట్టాయి. నదులు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి. తుఫాన్ ప్రభావం మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.